వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 13వ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి లక్ష్మీదేవి అనుగ్రహంతో అయితే వీరికి 3 వైపుల నుండి డబ్బు అనేది రాబోతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఎక్కడి నుండి డబ్బు రాబోతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు చాలా అందంగా కూడా ఉంటారు. అలాగే ఈ మేషరాశి వారు జాలి, దయ ఎక్కువగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరి సహాయం అనేది చేస్తూ ఉంటారు. అలాగే రాశి వారికి అధిక తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎవరైనా తప్పు కానీ ఒప్పు కానీ ఏదైనా సరే దాని ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా అనేది చెప్పేస్తూ ఉంటారు. అంటే ముక్కుసూటి మనుషులు అంటాం చూడు, అలాంటి మనస్తత్వం అయితే వీరిలో ఉంటుంది. అది ఎవరైనా సరే, ఇంటి వాళ్ళైనా సరే, అంటే కుటుంబంలో ఉన్నవారికైనా బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పు అనేది మాత్రం అని అంటారు, వారిని శిక్షించాలి అని అంటారు. కాబట్టి ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ మేషరాశివారు. అందుకే ఈ మేషరాశి వారికి అయితే చాలా శత్రువులు కూడా అధిక సంఖ్యలో కూడా ఉంటారు. ఎందుకంటే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువుల సంఖ్య అనేది ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉండటానికి కూడా ఈ రాశివారు ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశివారు ఏ పని చేసినా కూడా దాన్ని ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తే తప్పకుండా అందులో సక్సెస్ అనేది వీరు చూస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులైతే పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే ఉద్యమం కూడా రాబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారికి విద్యార్థులకు ఉన్నతమైన విద్య అయితే లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయటం జరుగుతుంది. వీరికి పేరు ప్రతిష్టలు మంచిగా వస్తాయి. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఈ రాశి వారికి దైవం ఎప్పుడు కూడా తోడుంటుంది. దానివల్ల వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే సాధిస్తారు. మీ జీవితంలో అనేక మార్పులు అనేవి వస్తాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ఏవైనా మీకు కొత్త అవకాశాలు వస్తే వాటిని సహకరించండి. దానివల్ల ఎన్నో లాభాలు కూడా మీరు పొందుకుంటారని చెప్పుకోవచ్చు. దానివల్ల మంచి ఫలితం కూడా ఉంటుంది. అలాగే మేషరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. ఒకరి సహాయం అస్సలు వీరు తీసుకోరు. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. ఈ మేషరాశి వారికి ఎవరికైనా సీక్రెట్ విషయాలు చెప్పినా సరే వాటిని మీరు ఎవరికి చెప్పరు. వీరికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాటిస్తే దానిని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు ఈ మేషరాశి వారు. అలాగే ఈ రాశి వారి వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. వీరు ఎక్కడ అంటే అక్కడ అదృష్టం అనేది ఉంటుంది. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికైతే ఇష్టపడతారు ఈ మేషరాశి వారు. ప్రతి క్షణం వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. వీరికి గొడవలంటే అస్సలు ఇష్టం ఉండదు. ప్రశాంతమైన జీవితం అంటే చాలా ఇష్టం. ఈ రాశి వారికి అప్పుల బాధ నుండి విముక్తి కూడా లభిస్తుంది. ఇంట్లో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం వీరి వెంటే ఉంటుంది. ఈ రాశి వారి ఏ పని చేసినా సరే దాన్ని పూర్తి చేసేదాకా విడిచిపెట్టరు. వెనుకడుగు వేయటం, మాట
తప్పడం అలాంటివైతే వీరు చెయ్యరు. ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలనైతే ఎక్కువగా కలిగి ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలని అయితే ఈ మేషరాశి వారైతే అనుకుంటూ ఉంటారు. వీరి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే కనుక తప్పకుండా వీరికి తోచిన సహాయం అనేది ఈ రాశివారు చేస్తారు. వీరు గతం గురించి అస్సలు ఆలోచించరు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వీరు ఎవరికైనా ప్రేమిస్తే వారిని అవస్సలు వదిలిపెట్టరు. వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. దానికోసం ఎంత దూరమైనా ఈ రాశి వారైతే వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇక వివరాలకు వెళ్తే గనక జూన్ 13వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ రాశి వారికి మీకు డబ్బు అనేది ఇరువైపుల నుంచి రాబోతూ ఉంది. అలాగే ప్రేమ మరియు డబ్బు అనేవి రెండు కూడా మీకు రాబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి డబ్బు రూపంలో కానీ లేదా మీరు ప్రేమించిన వారి తరపు నుంచి కానీ అంటే ఎక్కువగా శాతం అయితే లభించబోతుంది. ఇండ్లు లేదా వెహికల్స్ ఇక నుంచి కూడా మీకు డబ్బు అనేది రాబోతుంది. ఇక ఈ రాశి వారికి హ్యాపీ అండర్స్టాండ్ ఇందులో నుంచి కూడా ఏదో ఒక రూపంలో మీకు డబ్బు అనేది రాబోతుంది. ఇక ఈ రోజున మీరు అతిపెద్ద శుభవార్త అనేది వినబోతున్నారు. ఇక ఈ శుభవార్త అనేది మీరు ఎవ్వరు ఏం చెప్పినా మీకు ఇండ్లు వెహికల్స్ ప్రేమ దుఃఖం సంతోషం వీటన్నిటిని కలుపుకొని ఎందులో నుంచి అయితే వస్తుందో తెలియదు, కానీ డబ్బు అనేది వచ్చేది గ్యారెంటీ. కానీ మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే గనక మీ దగ్గరికి డబ్బు వచ్చింది, ఇల్లు వచ్చింది, మీరు ఎక్కడ కూడా అనేది ఫీల్ అవ్వకూడదు. అంటే ఎక్కువ శాతం మీరు మంచి మనసు కలిగిన వారు అయితే ఈ రాశివారు మీరు ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెడు అనేది చేస్తూ ఉండరు. బట్ నాకెందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఎక్కడ కూడా ఆలోచిస్తూ అంటారు. కాబట్టి ఇక వాటిని ఫుల్ స్టాప్ అనేది పెట్టేస్తే ఇక మీరు ఎంతైతే మంచి అయితే చేశారో లేదా ఎంత చేస్తూ ఉన్నారో అలాంటివి ప్రతి దానికి కూడా రివర్స్లో మీకు అంతే మంచి అనేది జరగబోతుంది. ఈ రోజున మనిషికి కర్మఫలం బట్టి వారికి ఎంతైతే మంచి చేస్తామో మనకి కూడా అంతకు రెట్టింపు మంచి అనేది జరుగుతూ ఉంది. కనుక ఈ రాశి వారికి అంతేకాని మనం అవతలి వాళ్ళకి చెడు అనేది కోరుకుంటే మనకు కూడా ఏదో ఒక రూపంలో అది రివర్స్గా వస్తూ ఉంటుంది. మనందరికీ తెలిసిందే, మనం ఏదైతే చేస్తామో అది మనకి వడ్డీతో సహా తిరిగి వస్తుంది. అలాగే మీరు ఎంత కష్టపడుతూ ఉంటారో చాలా హార్డ్ వర్క్ కూడా మీరు పని చేస్తూ ఉంటారు, కానీ ప్రతి చోట నుంచి మీకు నెగిటివ్గా వస్తుంది. నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉంటారు, కానీ ఇక నుంచి మీరు చేసే ప్రతి పనికి కూడా మీకు గుర్తింపు అనేది ఈ రోజు నుంచి అయితే లభించబోతుంది. ఇక మీకు రాబోయే రోజుల్లో అన్నీ కూడా మంచి గుడ్ న్యూస్లన్నీ రాబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి అయితే ఆర్థిక లావాదేవీల్లో అయితే రాణిస్తారని చెప్పుకోవచ్చు. డబ్బు అనేది ఏదో ఒక రూపంలో అయితే రాబోతుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్య సేవకులకు ఖర్చు చేస్తారు. అలాగే పెన్షన్ మ్యూచువల్ ఫండ్స్ అయితే వ్యవహారాలు అయితే పూర్తవుతాయి. ఇక ఈ రోజున విలువైన వస్తువులు అయితే కొనుగోలు చేస్తారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు అయితే తగదు. ఇక ఈ రాశి వారు లక్ష్మీదేవిని పూజించండి, ఆరాధించండి. మీకు మంచి ఉత్తమమైన ఫలితాలైతే ఈ రాశి వారికి రాబోతున్నాయి. కాబట్టి ఈ మేష రాశి వారికి ఈ రోజున జరగబోయేది 100% మాత్రం ఇదే.